పరిసయ్యుని ఇంటిలో భోజనానికి వెళ్ళినప్పుడు పాపాత్మురాలైన స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి ఆయనను ముట్టుకోవడానికి అనుమతించిన కారణంగా, సుంకరులతోనూ పాపులతోనూ కూర్చుని ఆయన ముచ్చటించిన కారణంగా, ప్రజల దగ్గర అన్యాయంగా సొమ్ము దోచుకుంటున్న జక్కయ్య ఇంటికి వెళ్ళి ఆ రోజు అతని ఇంట బస చేసిన కారణంగా ఆయనను పాపుల స్నేహితుడు అని పిలిచారు. ఈ 3 సందర్భాలలో పరిసయ్యులు వాళ్ళ కంటి ద్వారా చూచిన దాన్ని బట్టే ఆయనకు ఆ పేరు పెట్టారు. అయితే మన యేసు పాపులతో కలిసి ఎందుకు ఉన్నాడు? పరిసయ్యులు ఆలోచన సరి అయినదేనా? పాపులతో కలిసి జీవించకూడదు, వారితో సహకరించకూడదు అని చెబుతున్న ఆయన పాపుల స్నేహితుడిగా ఉన్న ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆయన ప్రత్యేకత ఏమిటి? పాపుల స్నేహితుడు అనే ఈ 2వ భాగంలో ఈరోజు మనం తెలుసుకుందాం. క్రీస్తు నెరుగుదము రండి అనే ఈ ప్రత్యేక క్రీస్తు ధ్యానాలలో ఈరోజు సోమవారం సాయంత్రం 7 గంటలకు గూగుల్ మీట్ లింక్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనండి.